సో స్టార్టింగ్ విత్ మీ పర్సన్ ఎనర్జీస్. ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నారు, రైట్ మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు. బట్ ఇక్కడ తన లైఫ్లో ఇంకేదో జరుగుతుంది. వెరీ సాడ్ టైం నడుస్తుంది మీ పర్సన్కి. అన్హ్యాపీ సిచ్యువేషన్, చాలా టెన్షన్స్లో ఉన్నారు మీ పర్సన్. బట్ ఇక్కడ మీ పర్సన్ మీ లైఫ్లోకి ఇప్పుడు ఎందుకు రావాలి అనుకుంటున్నారంటే, ఈ పర్సన్ లైఫ్లో రీసెంట్ పాస్ట్లో మీరున్నప్పుడు, అంటే మీ ఇద్దరికి ఒక అరౌండ్ 2 to 3 years రిలేషన్షిప్లో ఉన్నారు మీరు కూడా. బట్ ఆ టైంలో ఈ పర్సన్కి హ్యాపీనెస్ తప్ప ఇంకేం ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే మీరు వాకవే చేశారో ఆర్ మిమ్మల్ని ఈ పర్సన్ వాంటెడ్లీ బ్లాక్ చేశారో లేదా మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టడం స్టార్ట్ చేశారో అండ్ కంప్లీట్లీ మీరిద్దరు సెపరేషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ పర్సన్కి సాడ్నెస్ తప్ప ఇంకేమీ లేదు లైఫ్లో. ఓకే, బట్ అలా ఎందుకు జరిగింది అని అంటే రాంగ్ చాయిస్ ఈ పర్సన్కి ఒక ఎగ్జామ్ టైం లాగా అయిపోయింది. ఈ పర్సన్కి ప్రతి నిమిషం ఒక ఛాలెంజ్ అయిపోయింది. ఓకే, ఈ ఛాలెంజింగ్ సిచ్యువేషన్ నుండి బయటికి రావాలి అనుకుంటే దీనికి ఎవరైనా సపోర్ట్ ఉండాలి. బట్ ఆ సపోర్ట్ ఎవరు ఉంటారు అనుకుంటే మీరు తప్ప ఇంకెవరో లేరు తన లైఫ్లో. తనకి అన్కండిషనల్ లవ్ ఇచ్చేది అండ్ మీ పర్సన్ దగ్గర నుండి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకుండా హెల్ప్ చేయగలిగేది ఒక మీరే. మీకు తెలుసు అండ్ మీ పర్సన్కి కూడా తెలుసు ఆ విషయం. ఓకే, మీ పర్సన్ హ్యాపీనెస్లో ఉన్నప్పుడు మీ పర్సన్ చుట్టూ చాలామంది ఉంటారు. బట్ మీ పర్సన్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు మీ పర్సన్ పక్కన ఉండేది ఓన్లీ మీరే, ఇంకెవరు ఉండరు. మీ పర్సన్కి తెలుసు అదంతా. ఓకే, ఇది ఒక్కసారిగా మీ పర్సన్ మైండ్లో స్ట్రైక్ అవుతుందన్నమాట. అసలు నేను ఎందుకు చేస్తున్నాను, నేను ఎందుకు ఈ రాంగ్ చాయిస్ చేసుకున్నాను, అసలు మిమ్మల్ని ఎందుకు మీ పర్సన్ గోస్ట్ చేశారు, ఇలాంటి పాయింట్స్ అన్నీ కూడా మళ్ళీ రివైండ్ అవుతాయి తన మైండ్లో. సో ఎప్పుడైతే అవేర్నెస్ అనేది వస్తుందో, అవేకనింగ్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో మీ పర్సన్ లైఫ్లో, మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు. అది ఎప్పుడో అనుకోకండి, ఈ మంత్ కంప్లీట్ అయ్యే లోపు మీ పర్సన్ మీకు మళ్ళీ టచ్లో ఉంటారు, కాంటాక్ట్లోకి వస్తారు. బట్ ఈ మిమ్మల్ని కాంటాక్ట్ చేసినప్పుడు మీరు చాలా లైట్ కాన్వర్సేషన్ పెట్టండి. ఎందుకంటే ఇక్కడ చెప్పాలంటే మీ సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్స్ లేవు, మీకు లైఫ్లో అసలు ప్రాబ్లమ్సే లేవు చెప్పాలంటే. ఓకే, నార్మల్ లైఫ్, హ్యాపీ లైఫ్ మీది. ఓకే, అండ్ మీ పర్సన్తో కంపేర్ చేసి చూస్తే మీకు కంప్లీట్లీ ఆపోజిట్ ఉంది మీ పర్సన్ లైఫ్. ఓకే, సో ఇప్పుడు ఏం జరగబోతుంది విదిన్ నెక్స్ట్ 4 to 5 days అంటే ఒక క్యాజువల్ మెసేజ్ పంపిస్తారు మీ పర్సన్, జస్ట్ టు టెస్ట్ వాటర్స్. అండ్ ఆఫ్టర్ దట్ ఒక లాంగ్ కాన్వర్సేషన్, హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్ కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీరు చాలా పీస్ఫుల్గా వింటున్నారు మీ పర్సన్ మాట్లాడుతున్నది, చెప్తున్నది అంతా. బట్ సడన్లీ మీ పర్సన్ తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పుకొని చాలా ఎమోషనల్ అవ్వడం కూడా కనిపిస్తుంది ఇక్కడ. అండ్ మీరు మళ్ళీ మీ పర్సన్ని కొంచెం మీ పర్సన్కి సపోర్టింగ్గా మాట్లాడడం, సపోర్ట్గా ఉండడం, ఇదంతా కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, బట్ ఈ పర్సన్ లైఫ్ లాంగ్ మీతోనే ఉంటారా అనేది మీ క్వశ్చన్ అవ్వచ్చు ఇక్కడ. తనకి ఇష్టమైనప్పుడు మిమ్మల్ని మీట్ అవుతున్నారు, లేదా మీతో మాట్లాడుతున్నారు, లేదా ఇష్టం లేనప్పుడు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్లో నుండి అని మీకు అనిపించవచ్చు. కానీ అసలు విషయం ఏంటి, వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్ సిచ్యువేషన్ అంటే సమ్ అదర్ థింగ్స్ జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో. కొన్ని విషయాలు మీకు చెప్పలేని విషయాలు కొన్ని జరుగుతున్నాయి మీ పర్సనల్ లైఫ్లో. బట్ అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఎప్పుడైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారో మీకు అర్థమవుతుంది ఎప్పుడు
ఓకే, ఇంత డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట, అందుకే మీతో కాంటాక్ట్లోకి రాలేదు. అండ్ మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేశారు. అండ్ ఒకవేళ మీరే కనుక కమిట్మెంట్ అడిగి ఉంటే ఆ కమిట్మెంట్ని కూడా రిజెక్ట్ చేశారు ఈ పర్సన్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ నాట్ ఓన్లీ మీ పర్సన్, 2 people ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. ఇద్దరు ఉన్నారు సేమ్ ఫీలింగ్స్తో మీ లైఫ్లో. ఓకే, ఈ సీజన్ ఎలాంటిది అని అంటే, సీజన్ అంటే అరౌండ్ ఫస్ట్ 6 months ఆఫ్ 2026 మీ లైఫ్లోకి చాలామంది ఈ ప్రపోజల్స్, కమిట్మెంట్ ఇలా అనుకుంటూ మీ లైఫ్లోకి మళ్ళీ ఎంటర్ అవుతూ ఉంటారు, రీసర్ఫేసింగ్ అనమాట. అంటే వీళ్ళందరూ న్యూ పీపుల్ కాదు, ఆల్రెడీ పాస్ట్లో మీతో ఫ్రెండ్షిప్ చేసిన వాళ్ళు, జస్ట్ ఫ్రెండ్షిప్, నాట్ మోర్ దెన్ ఫ్రెండ్స్. బట్ అప్పుడు ఈ పర్సన్, ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ ఫ్రెండ్స్, వీళ్ళని మీరు ఎప్పుడు ఇలాంటి ఈ కమిట్మెంట్ రిలేటెడ్ ఎనర్జీలో చూడలేదు. అండ్ మీరు కూడా ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళ దగ్గర నుండి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు అని. బట్ ఇక్కడ ఏం జరిగిందో తెలియదు, మేబీ మీ టైం అలా ఉంది, అందరూ మిమ్మల్నే కావాలనుకుంటున్నారు. ఓకే, బట్ మీరు యాక్సెప్ట్ చేసేది ఓన్లీ మీ పర్సన్ని. మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు. మీరు ఓవర్ థింకింగ్ చేయటం వల్ల మీరు సరిగా నిద్రపోవట్లేదు కూడా. ఇక్కడ మీరు నైట్ టైం అసలు సరిగా పడుకోవట్లేదు. సో మీ పర్సన్ మెసేజ్ కోసమే ఆలోచిస్తున్నారు అండ్ మీ పర్సన్ని స్టాక్ చేస్తున్నారు. మీ పర్సన్ ఇంకెవరితోనో మాట్లాడుతున్నారేమో అని మీరు చాలా ఇక్కడ ఎమోషనల్ అయిపోవడం, చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారు. ఇదంతా వేస్ట్ ఆఫ్ టైం అనమాట. మీ ఇద్దరి మధ్య ఎంతమంది ఉన్నా వాళ్ళంతటా వాళ్ళే డిసపియర్ అయిపోతారు. ఆ పాయింట్ ఒకటే గుర్తుపెట్టుకోండి. ఓకే, మీ పర్సనల్ లైఫ్లో ఇంకెవరైనా ఉంటే ఉండొచ్చు, బట్ జస్ట్ కార్మిక్స్ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు. వాళ్ళంతటా వాళ్ళే మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చారు, మిమ్మల్ని ఇద్దరిని సెపరేట్ చేశారు, మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళిపోతారు. అండ్ ఆటోమేటిక్గా మీరిద్దరు మళ్ళీ కలుస్తారు. ఇది న్యాచురల్ ప్రాసెస్ మీ లైఫ్లో జరగబోతుంది. కానీ మీరేం చేస్తున్నారంటే దాన్ని ఫోర్స్ చేస్తున్నారు. ఓకే, మీ పర్సన్ని మీ వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి మీరు మెసేజెస్ చేస్తున్నారు, నెంబర్ ఆఫ్ మెసేజెస్, బట్ మీ పర్సన్ చూడట్లేదు అవి. అండ్ ఇంకొకటి, మీ దగ్గర ఉన్న మీకు ఒక చిన్న వీక్నెస్ ఉంది ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. అదేంటి అని అంటే, మీ పర్సన్ మీకు చెప్పినట్టు ఆర్ మీకు నచ్చినట్టు ఉండకపోతే వెంటనే మీ పర్సన్ మీరు ఒక శత్రువులా చూస్తారు. అలా చూడకండి. ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్ అండ్ మీకు గైడెన్స్, ఇక్కడ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటంటే, మీ పర్సన్ మీరు ఇష్టపడకపోతే ఓకే, లీవ్ దెమ్. కానీ ఒక ఎనిమీని చూసినట్టు చూడొద్దు. ఒక శత్రువు అనేసరికి అనుకున్నారంటే మీరు ఈ రిలేషన్షిప్ ప్యాచప్ అవ్వదు. మీరు చాలా తిట్టుకుంటున్నారు మీ పర్సన్ని లోపల, కానీ అవన్నీ బయటికి చెప్పట్లేదు, బట్ తిట్టుకుంటున్నారు. ఒక పక్క కావాలనుకుంటున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని చాలా విసిగిస్తున్నందుకు మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. ఓకే, ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ. ఈ నెగిటివ్ ఎనర్జీ ఎందుకు వస్తుందంటే బికాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్, రెస్ట్లెస్నెస్, స్లీప్లెస్నెస్. ఓకే, సో మెసేజ్ చేస్తారు మీ పర్సన్, మీరు అస్సలు టెన్షన్ పడకుండా హ్యాపీగా పడుకోండి. ఓకే, అండ్ ఎప్పుడైతే మీరు రెస్ట్ తీసుకుంటారో అండ్ మీ డైట్ మీద మీరు కంట్రోల్ పెట్టుకుంటారో, ఇంకొకటి ఏం చేస్తున్నారంటే మీరు ఈ టెన్షన్ భరించలేక కొంతమంది ఓవర్ ఈటింగ్, ఓవర్ డ్రింకింగ్ కనిపిస్తుంది ఇక్కడ. కొంతమంది ఏమో అసలు తినట్లేదు, నిద్రపోవట్లేదు. వై దిస్ పర్సన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్ టు మీ, ఇదే ఉంది మీ మైండ్లో. ఎందుకు నా మెసేజ్కి రిప్లై రావట్లేదు, అసలు ఎందుకు చూడటం లేదు అని మీరు అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ఈ పర్సన్ ఏమనుకుంటున్నారంటే సేమ్ థింగ్స్ మీ పర్సన్ కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్ పైన మీకు కంప్లీట్గా ఇంట్రెస్ట్ పోయింది. మీరు ఓన్లీ మీ ఫైనాన్సెస్ పైన ఫోకస్ చేస్తున్నారు, ఇంకా అంతకంటే ఏమీ లేదు.
ఇలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా. అందుకే మీరు మెసేజ్ చేయట్లేదేమో అనుకుంటున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మీరు మెసేజ్ చేయడం లేదేమో అనుకుంటున్నారు ఈ పర్సన్. బట్ ఇక్కడ మిమ్మల్ని ఈ పర్సనే బ్లాక్ చేసి పెట్టారు. అది మర్చిపోయారు. ఎక్కడో ఒక చోట మిమ్మల్ని అన్బ్లాక్లో ఉంచారు, అక్కడ నుంచి మెసేజ్ రావట్లేదేంటి ఆర్ కాల్స్ రావట్లేదేంటి అనుకుంటున్నారు. బట్ దిస్ పర్సన్ బ్లాక్డ్ యూ. అది మర్చిపోయారు. ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది ఈ పాయింట్, అందరికీ రెజొనేట్ అవ్వదు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తున్నారంటే జస్ట్ మిమ్మల్ని మ్యూట్లో పెట్టారు, ఏదో ఒక యాప్లో మీరు చాటింగ్ చేసుకునే యాప్లో మిమ్మల్ని మ్యూట్లో పెట్టారు. బట్ నోటిఫికేషన్స్ రావట్లేదు మీ పర్సన్కి. సో అలా మిమ్మల్ని చూడట్లేదు. బట్ ఏమనుకుంటున్నారంటే తన లైఫ్లో ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ని కంప్లీట్గా ఎండ్ చేసి మీతో లైఫ్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. వాట్ ఎవర్ మే బీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ యూ బోత్. ఈ మధ్య ఎన్ని వాల్యూస్ ఉన్నా, అంటే ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా, లైక్ క్యాస్ట్, రిలిజియన్, కల్చరల్ డిఫరెన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఇక్కడ. ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఏమున్నా ఏం లేకపోయినా మీతో లైఫ్ అనేది ఒక హ్యాపీ లైఫ్ లాగా ఇమాజిన్ చేసుకుంటున్నారు. అది నిజమే అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే రీసెంట్ పాస్ట్లో ఓన్లీ మీ పర్సన్ అలా అనుకుంటున్నారేమో. అయినా హ్యాపీగా ఉండకపోయినా మీరు తన లైఫ్లో ఉండడం అనేది కుదరదు. ఇలా ఏవో కొన్ని ఆలోచనలతో మిమ్మల్ని డిస్టెన్స్లో పెట్టేశారు, అంటే గోస్ట్ చేశారు. కంప్లీట్లీ కమ్యూనికేషన్ అనేది ఎండ్ చేశారు. బట్ ఇంకెవరినో చూసుకున్నారో లేదా ఇంకెవరినో లైక్ అరేంజ్డ్ మ్యారేజెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. బట్ ఇక్కడ అలాంటి వాళ్ళు ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు ఏంటి అని అంటే మీలాంటి బెటర్ పర్సన్ తన లైఫ్లో ఇంకా దొరకరు అనేది మాత్రం కంప్లీట్గా అర్థమైంది మీ పర్సన్కి. ఓకే, బట్ అలా అర్థమైనా కూడా ఆ సిచ్యువేషన్ నుండి బయటికి రాలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఆ సిచ్యువేషన్ని ఎండ్ చేసే పరిస్థితిలో ఉంటే దట్ సమ్ అదర్ సిచ్యువేషన్, తను ఏదైతే సిచ్యువేషన్లో అన్హ్యాపీనెస్ అనేది ఉందో ఆ సిచ్యువేషన్ ఎండ్ చేసి మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు పాసిబిలిటీ ఉన్నవాళ్ళు. పాసిబిలిటీ లేని వాళ్ళు వెయిట్ చేయాలి. కానీ మీరిద్దరూ తప్పకుండా ఒక కమిటెడ్ రిలేషన్షిప్లోకి ఉండబోతున్నారు. ఓకే, అది మాత్రం ఇక్కడ 100% నిజం. యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి అని అంటే ఒకవేళ మీరు ప్రాబ్లమ్స్లో ఉన్నా లేకపోయినా కూడా మీ పర్సన్ మీతో మళ్ళీ కాన్వర్సేషన్ స్టార్ట్ చేసినప్పుడు మీ పర్సన్ చెప్పేది వినండి. అండ్ మీరు అగ్రెసివ్గా ఏమీ రిప్లైస్ ఇవ్వకుండా వింటే మీ పర్సన్ అసలు అక్కడ ఏం జరిగింది, ప్రజెంట్ తను ఉన్న సిచ్యువేషన్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తారు. ఓకే, సో 2 people ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ అని చెప్పాను కదా. దట్ అనదర్ పర్సన్ కూడా మీతో కమిట్ అవ్వాలని చూస్తున్నారు. బట్ ఆ కమిట్మెంట్ మీకు ఎప్పుడు ఇవ్వబోతున్నారంటే ఈ ఫస్ట్ 6 monthsలోనే ఇస్తారు, దట్ సెకండ్ పర్సన్ కూడా. బట్ ఇక్కడ కూడా అగైన్ మీకు డెసిషన్ మేకింగ్ టైం అన్నమాట. ఓకే, చాయిస్ ఈజ్ యోర్స్. అండ్ సెకండ్ థింగ్, ఇక్కడ మీరు కొంచెం ఫైనాన్షియల్గా కూడా కొంచెం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకే, అండ్ ప్రాపర్టీస్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలి అనుకుంటే ఇప్పుడు అమ్మొద్దు అని ఎందుకు అంటున్నానంటే మీరు అక్కడ ప్రాబ్లమ్స్లో పడిపోతారు. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ మీకు తెలుసు ఆల్రెడీ. సో అమ్మే ఉద్దేశం పెట్టుకోవద్దు, ఆ ప్లాన్స్ వద్దు. అండ్ ప్రాపర్టీ కొనాలి అన్నా కూడా ఇప్పుడైతే వద్దు. ఓకే, దాంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. బట్ ప్లాట్స్ ఏమన్నా కొనాలి అనుకుంటే కొనుక్కోవచ్చు. అండ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నా కూడా అది చేయలేరు. అండ్ చేయకండి, ఆపేయండి. ప్లాట్స్ ఏమైనా కొనుక్కొని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ 6 monthsలో మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతారు. ఓకే, ప్రాపర్టీస్ అంటే ఇక్కడ నేను చెప్పేది ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ అనమాట. ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మీకు ఒకవేళ కొనుక్కోవాలి ఇప్పుడు అనుకున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, దాంట్లో ఏం ప్రాబ్లమ్స్ రావు. ఓకే, అండ్ ఇక్కడ కొన్ని ఎయిర్ సైన్స్ కనిపిస్తున్నాయి.
మిథున, తుల అండ్ కుంభరాశులు. ఓకే, వీళ్ళకి ఇక్కడ కొంతమంది చాలా హ్యాపీనెస్తో ఉంటారు ఇయర్ అంతా, అండ్ కొంతమంది చాలా సాడ్నెస్లో ఉంటారు ఫస్ట్ 6 months. ఆఫ్టర్ 6 months, 7th month, ఈ ఇయర్ 7th month నుండి నెక్స్ట్ 6 months హ్యాపీగా ఉంటారు. ఓకే, అండ్ డ్రైవింగ్ టైంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. అండ్ మీ చేతి కింద వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, అంటే మీ దగ్గర ఉండే వర్కర్స్, బీ కేర్ఫుల్ విత్ లేబర్. ఓకే, అది ఎలా అంటే మీరు ఒకవేళ మీ కార్లో వెళ్తున్నారు డ్రైవర్ని తీసుకొని, డ్రైవింగ్కి కోసం డ్రైవర్ని పెట్టుకుంటారు జనరల్గా. ఈ డ్రైవర్తో ఒకవేళ మీరు ఆర్గ్యుమెంట్లోకి దిగారనుకోండి, మీతో డైరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చెయ్యరు. వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ ప్రాబ్లం ఇచ్చిందనో లేదా ఇంకేదో రీజన్ చెప్పి సడన్లీ రోడ్డు మీద కార్ ఆపి వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు, ఇప్పుడే వస్తానని చెప్పి. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి మీరు. ఓకే, చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అది. మీకు డ్రైవింగ్ రాదు, అక్కడ డ్రైవర్ లేడు, మీరు నడి రోడ్డు మీద నుంచున్నారు. ఓకే, సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. ఒకవేళ మీరు ఒక కంపెనీ కానీ ఒక ఆఫీస్, ఏదైనా చిన్న ఆఫీస్ అయినా రన్ చేస్తున్నారనుకోండి, మీ దగ్గర ఉండే వర్కర్స్తో ఆర్గ్యుమెంట్లోకి దిక్కండి, ఎందుకంటే వాళ్ళు సడన్గా ఎస్కేప్ అయిపోతారు. సో ఆ వర్క్ మీకు రాదు, మీరు చేయలేరు సింగిల్గా. ఓకే, సో బీ కేర్ఫుల్ విత్ లేబర్ ఆర్ ఎనీ ఆఫ్ యువర్ వర్కర్స్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ హెల్త్ విషయానికి వస్తే, హెల్త్ పరంగా మీకు బాగానే ఉంది, కానీ మీరు బాగా ఉండడం లేదు. నేను ఆల్రెడీ చెప్పాను, మీరు సరిగా తినట్లేదు, సరిగా మీ హెల్త్ కేర్ తీసుకోవట్లేదు. బట్ మీరేం చేస్తున్నారంటే ఓన్లీ వెయిటింగ్, ఓవర్ థింకింగ్ ఎక్కువైపోయింది. అండ్ అది కూడా ఓల్డ్ వే ఆఫ్ థింకింగ్ అనమాట. బట్ ఇదంతా వేస్ట్ చేస్తున్నారు మీరు. వాంటెడ్లీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ మీరు తెచ్చుకుంటున్నారు, అండ్ వాంటెడ్లీ మీరు మీ హెల్త్ని స్పాయిల్ చేసుకుంటున్నారు, టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఓకే, మీ ఫేస్లో ఆ గ్లో అనేది తగ్గి ఉండొచ్చు ఈ ఆలోచనల వల్ల. ఓకే, సో ఇదంతా మానేయండి. మీరు హ్యాపీగా పడుకోండి, హ్యాపీగా తినండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి, హ్యాపీగా వర్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సఫర్ అవ్వాల్సిన టైం అయితే కాదు ఇది. అంత ప్రాబ్లమ్స్ ఏమీ రావట్లేదు ప్రజెంట్ అయితే. బట్ ఇక్కడ ఇంకొక పాయింట్, రెమెడీ చెప్తాను మీకు. ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుండి మీరు బయటపడాలి అని అంటే, మీరు హనుమాన్జీని ఎక్కువ పూజించండి, ఆర్ దుర్గామాతని ఎక్కువ పూజించండి. ఓకే, అండ్ శివాలయంకి వెళ్ళడానికి ట్రై చేయండి ఎవ్రీ మండే. సో ఇలా చేయటం వల్ల మీకున్న ప్రాబ్లమ్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటాయి. మీకున్న మెయిన్ పాయింట్ ఏంటి మీ మైండ్లో అంటే, మీ పర్సన్, అసలు ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ అవుతారు అని చెప్తున్నారు. ఓకే, బట్ రిటర్న్ అవుతారు, మళ్ళీ ఉంటారా, సడన్లీ మళ్ళీ ఎస్కేప్ అయిపోతారా, సడన్లీ సైలెంట్ అయిపోయి సడన్లీ బ్లాక్ చేసి మళ్ళీ ఇదంతా సైకిల్ రిపీట్ అవుతుందా అనేది ఉంటుంది మీ మైండ్లో, ఎప్పుడు కూడా అదే ఉంటుంది. బట్ అది ఉండదు ఇక ముందు. ఈ పర్సన్ ఒకసారి మీ లైఫ్లోకి ఎంటర్ అయితే ఇప్పుడు ఇంకా మళ్ళీ మీ లైఫ్లో నుండి వెళ్ళరు. ఓకే, వాళ్ళ లైఫ్లో ఎంతమందినే ఉండొచ్చు, మీ మధ్య థర్డ్ పార్టీస్ ఉండొచ్చు, లేదా ఇంకేదైనా డిఫికల్ట్ సిచ్యువేషన్ ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ రావచ్చు, కానీ ఈ బాండింగ్ అనేది మాత్రం డిస్టర్బ్ అవ్వదు. ఓకే, సో నేను చెప్పిన రెమెడీస్ అనేవి చేసుకోండి. అండ్ వీలుంటే నేను ఈరోజు నా వాట్సాప్లో పెట్టాను స్టోరీలో, కరుంగలి మాలాస్ అవైలబుల్ ఉన్నాయి, అవి వేసుకోవడానికి ట్రై చేయండి దిస్ ఇయర్. ఈ కరుంగలి మాలాస్ మీకు చాలా సపోర్టింగ్గా ఉంటాయన్నమాట. అంటే మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు, అది హెల్త్కి అంత మంచిది కాదు. ఓకే, మైండ్ అటు ఇటు ఎటో పోతుంది,
రకరకాల ఆలోచనలు ఉన్నాయి మీ మైండ్లో. అండ్ ఈ చక్రాస్ అలైన్మెంట్ అనేది కూడా డిస్టర్బ్ అయిపోతుంది. ఇక్కడ చక్రాస్లో బ్లాకేజెస్ వస్తాయి బికాజ్ ఆఫ్ దిస్ నెగిటివ్ ఎనర్జీ. సో ఇదంతా జరగకుండా ఉండాలి, మీరు చాలా పీస్ఫుల్గా ఆలోచించాలి. అండ్ ఏ సిచ్యువేషన్ అయినా ఫేస్ చేయడానికి కరేజ్ అనేది ఉండాలి ఎవరికైనా కూడా. సో ఇదంతా కావాలి అనుకుంటే ఈ కరుంగలి మాల యూజ్ చేయండి. ఈ కరుంగలి మాల వేసుకున్న తర్వాత విదిన్ 15 డేసే మీకు ఒక పీస్ ఆఫ్ మైండ్ అనేది చూస్తారు మీరు. అంటే మీ ఓవర్ థింకింగ్, స్లీప్లెస్నెస్ ఇదంతా ఏదైతే ఉందో అది డిసపియర్ అయిపోతుంది. మీరు వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, మీ హెల్త్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు, మీ ఫ్యూచర్ పైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఓకే, ఎవరితోనూ అగ్రెసివ్గా మాట్లాడరు, చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో ఈ కరుంగలి మాల కావాలి అనుకున్న వాళ్ళు నాకు వాట్సాప్కి కాంటాక్ట్ చేయండి. ఇది సర్టిఫైడ్ కరుంగలి మాల నేను ఇచ్చేది. మీరు కావాలంటే దాన్ని టెస్ట్ చేసుకోవచ్చు. ఈ కరుంగలి మాల మీరు గ్లాస్ ఆఫ్ వాటర్లో వేస్తే ఆ వాటర్ అనేది చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోండి. ఇవి అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉంటాయి. నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఇవి బుక్ చేసుకోవచ్చు. ఇవి ఎవరైనా వేసుకోవచ్చు, లేడీస్, జెంట్స్, పిల్లలు ఎవరైనా కూడా వేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మనకి మేష, ధనుష్ రాశులు, మిథున, తుల, కుంభ రాశులు, వృషభ అండ్ కన్య, వృశ్చిక, మీన రాశులు కనిపిస్తున్నాయి. ఓకే, సిగ్నిఫికెంట్ నెంబర్ 3. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 999 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, హైప్ చేయండి. అండ్ 6 of Wands ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సెండింగ్ లవ్ అండ్ లైట్.